కొత్తగా రాజకీయంలో ఉంటున్నాం. ఇట్లాంటి మంత్రిని మాత్రం ఇప్పటిదాకా చూడలేదండి. సచివాలయంలో ఆవు కూడా పడి పాలు తిట్టాడేంటే. బాబాయ్ బాబాయ్, ఆ పేడకొంపు మీకు అసెంబ్లీ దాకా కొట్టిందా అండి? మా గొప్పగా సెలవు ఇచ్చాడు బాబు. జనం నెత్తురు పిడుగు తాగే తప్పు కానండి, పవిత్రమైన ఆవు పాలు పిండితే తప్పేంటండి? అధ్యక్ష, అధ్యక్ష గారు ఏంటనుకుంటున్నాడేంటి? గవర్నమెంట్ ఆఫీసులో చేసేసుకున్నాడు, రాసేసుకున్నాడని గొంతు తెగ సించేసుకుంటావేటి సింహాద్రే? పసిపిల్లోడు నోటి కాడు కూడి తీసేస్తే లాక్ గోపు మీద కొట్టరేంటి? ముద్దెట్టుకుంటారా? మా గొప్పకైనా పుడుస్తాడని బాబు సింహాద్రే. వారి నీ పాసు కాలా ఏందా నువ్వు మాట్లాడితే? నాకు తెలవ కడుగుతుండాలే. ఈయన ప్రైమ్ మినిస్టర్ అనుకుంటున్నాడా? కేసు కోర్టుకు వెళ్లకుండానే చట్టర్లన్నీ డమా 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 మూయించేశాడు కదా. ఇదిగో ఏకరెడ్డి, ఏందయ్యా అంత ఉక్కిష్టంగా మాట్లాడుతాం అసెంబ్లీలో? గోచి ఎగ్గటమే కదయో, పేచీలు ఎట్టా తీర్చాలి కూడా తెలియ పనిలే. ఏ ఆధారం లేకుండానే డమా డమా